చూడమ్మా. ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ వాడు ఏమంటున్నాడు? చూడండి వాడు ఏమంటున్నాడు ఫోర్త్ వన్. ఎక్స్ ఈక్వల్ టు కాట్ థీటా ప్లస్ టాన్ థీటా అన్నాడు. గివెన్ ఎక్స్ ఈక్వల్ టు కాట్ థీటా ప్లస్ టాన్ థీటా అన్నాడు. తర్వాత y ఈక్వల్ టు ఏమన్నాడంటే సీకెంట్ థీటా మైనస్ కాస్ థీటా అన్నాడు. అవునమ్మా? ఇది మనం ఇంతకు ముందు చేసినట్టు చేయొచ్చు ఒక విధంగా. చూడండి ఒకసారి. ఎక్స్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాను, తర్వాత ఇంటూ వై చేస్తాను, చూసుకోండి. లేదంటే అలా ఉంచే మనం సింప్లిఫై చేసుకోవచ్చు, కావాలంటే ఎలా అయినా పర్వాలేదు. ఎక్స్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం ముందు. ఎక్స్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే కాట్ థీటా ప్లస్ టాన్ థీటా హోల్ స్క్వేర్ అవుతుందమ్మా. దట్ ఈక్వల్స్ మనం దీన్ని ఎలా రాయొచ్చు? కాట్ స్క్వేర్ థీటా ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కాట్ థీటా ఇంటూ టాన్ థీటా. కాట్ థీటా ఇంటూ టాన్ థీటా వాల్యూ ఎంత? 1. కాబట్టి కాట్ స్క్వేర్ థీటా ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ 1 అంటే 2 అవుతుంది. ఏమా? నెక్స్ట్ ఈ 2 నేను కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 1 కింద ఒకటి రాశాను, ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ప్లస్ 1 కింద ఒకటి రాశాను. అంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అన్నట్టు లెక్క. 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అంటే ఏం రాసుకోవచ్చు? కోసెకంట్ స్క్వేర్ థీటా. అవునమ్మా? మరి 1 ప్లస్ టాన్ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు? secant square theta square theta. సీకెంట్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ ఈసారి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కోసెకంట్ స్క్వేర్ థీటాని 1/sin స్క్వేర్ థీటా అని రాయండి, ప్లస్ దీనేమో 1/cos స్క్వేర్ థీటా అని రాయండి. ఎల్సిఎం ఏమవుతుందంటే సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే 1 కాబట్టి 1/sin స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. ఏమా? నెక్స్ట్ ఇప్పుడు ఈసారి వాడు ఇచ్చింది ఏంటి? ఇంతకు ముందు y అనేది సీకెంట్ థీటా మైనస్ కాస్ థీటా కదా ఇచ్చాడు. ఈ సీకెంట్ థీటా మైనస్ కాస్ థీటాని మనం మారుద్దాం. ఎలా మారుద్దాం అంటే y ఈక్వల్ టు సీకెంట్ థీటా మైనస్ కాస్ థీటా అని ఇచ్చాడు. దీన్ని మనం ఏం చేద్దాం అంటే కాస్ థీటాను 1/సీకెంట్ థీటా అని రాసుకోవచ్చుగా. కాబట్టి సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 అంటే ఏం రాయొచ్చు మనం? టాన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చే. సార్ కానీ బై సీకెంట్ స్క్వేర్ థీటా అంటారు కదా సార్. ఏంటమ్మా? సీకెంట్ థీటా మైనస్ 1/సీకెంట్ థీటా ఉంటుంది కదా సార్. సీకెంట్ థీటా మైనస్ 1/సీకెంట్ థీటా ఏంటి? కాస్ థీటాని 1/సీకెంట్ థీటా కింద రాయమంటున్నాను నేను. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1/సీకెంట్ థీటా అవుతుంది. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 అంటే టాన్ థీటా కదా, టాన్ థీటా బై సీకెంట్ థీటా అవుతుంది. అవునా? ఓకే సార్. లేదు ఇలా కూడా మాకు అర్థం కాలేదనుకుంటే ఇంకోలా చెప్తాను చూడండి. సీకెంట్ థీటాని 1/కాస్ థీటా అని రాయండి, మైనస్ కాస్ థీటా. ఇది సింప్లిఫై చేస్తే కాస్ థీటా అవుతుంది ఎల్సిఎం. ఇదేమో 1 - కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. ఇదేమో 1 - కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా కదా, సైన్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై చేయండి అమ్మా. సార్ బై కాస్ థీటా కదా సార్, కాస్ స్క్వేర్ థీటా ఎలా వచ్చు సార్? కాస్ స్క్వేర్ థీటా కాదు, కాస్ థీటా. ఎక్స్ స్క్వేర్ వై ఈక్వల్ టు చేస్తే ఏమని వస్తుంది మనకి? ఈ రెండు మల్టిప్లై చేస్తే 1/sin స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 1/cos క్యూబ్ థీటా వస్తుందమ్మా. దీన్ని మళ్ళీ మనం ఎలా అయితే సీకెంట్ క్యూబ్ థీటా అని రాసుకొస్తే 1/cos అంటే సీకెంట్ కదా, సీకెంట్ క్యూబ్ థీటా అని రాసు. ఓకేనా? నెక్స్ట్ దీని నుండి సీకెంట్ థీటా ఫైండ్ అవుట్ చేశాను. సీకెంట్ థీటా ఈక్వల్ టు ఇక్కడ పవర్ 3 ఉంది, ఇది వస్తే 1/3 ఓకేనా? అర్థమవుతుందా? ఈసారి ఎక్స్ స్క్వేర్ వై హోల్ పవర్ 1/3 వచ్చింది, పక్కన పెట్టండి. ఈసారి ఎక్స్ వై స్క్వేర్ చేయండి. ఎక్స్ వై స్క్వేర్ చేస్తే మళ్ళీ వై స్క్వేర్ చేద్దాం ముందు. వై స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ మళ్ళీ ఎలా చేసాం అనుకోండి, సీకెంట్ స్క్వేర్
థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 సీకెంట్ థీటా కాస్ థీటా అని వస్తుంది, అంటే 2 వస్తుంది. అప్పుడు సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఏమో ఒక టర్మ్ కింద తీసుకుంటాం. తర్వాత మళ్ళీ మైనస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 ని ఎలా రాయొచ్చు, మళ్ళీ మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. అక్కడ ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఒక పని చేద్దాం, వై స్క్వేర్ కదా, ఈ వై స్క్వేర్ ని మనం సీకెంట్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అని రాసాం అనుకోండి. నాకు ఇక్కడ సీకెంట్ థీటా వచ్చిందమ్మా, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అనే కండిషన్ అప్లై చేస్తాను నేను. ఇది కూడా అలా ఎక్స్పెండ్ చేయండి, చేస్తే దట్ ఈక్వల్స్ 1 బై కాస్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్, అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా హోల్ స్క్వేర్, దట్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా, సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా హోల్ స్క్వేర్. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఇది ఏమవుతుంది చెప్పండి, సైన్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ అంటే సైన్ పవర్ 4 థీటా బై కాస్ స్క్వేర్ థీటా అవుతుందమ్మా. నెక్స్ట్ ఈసారి ఎక్స్ వై స్క్వేర్ చేద్దాం. ఈసారి ఎక్స్ వై స్క్వేర్ అంటే ఎక్స్ మనం ఎలా మార్చుకోవచ్చు, ఎక్స్ ఈక్వల్ టు కాట్ థీటా ప్లస్ tan థీటా. దీన్ని మళ్ళీ మనం కాట్ థీటాని కాస్ థీటా బై సైన్ థీటా అని రాసుకోవచ్చు, ప్లస్ లేకపోతే ఇక్కడ ఉంది కదా ఇలా అయినా రాయొచ్చు, 1 బై సైన్ థీటా కాస్ థీటా వస్తుంది. అవునా, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1 బై సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా అయినప్పుడు ఎక్స్ వాల్యూ 1 బై సైన్ థీటా కాస్ థీటా కదా. ఏమా చూడండి ఒకసారి, ఎక్స్ స్క్వేర్ అంటే 1 బై సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా అయింది. దీని నుండి ఎక్స్ ఈక్వల్ టు 1 బై సైన్ థీటా కాస్ థీటా అని రాసుకోవచ్చుగా, రాసుకోవచ్చే. కాబట్టి ఇంక చేయక్కర్లేదు, ఎక్స్ వై స్క్వేర్ చేయండి. ఎక్స్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ అంటే 1 బై సైన్ థీటా కాస్ థీటా. నెక్స్ట్ వై స్క్వేర్ అంటే సైన్ పవర్ 4 థీటా బై కాస్ స్క్వేర్ థీటా, కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు ఈ సైన్ ఇందులో 1 టైం క్యాన్సిల్ అయిపోతే సైన్ క్యూబ్ థీటా బై కాస్ క్యూబ్ థీటా. ఏమా సైన్ క్యూబ్ బై కాస్ క్యూబ్ అంటే tan క్యూబ్ థీటా అని రాసుకోవచ్చుగా. దీని నుండి tan థీటా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఈ 3 ఇటువైపు వచ్చేస్తే 1/3 అవుతుంది కదా. tan థీటా ఈక్వల్ టు ఎక్స్ వై స్క్వేర్ హోల్ పవర్ 1/3 అమ్మా. ఏమా నెక్స్ట్ ఇప్పుడు సీకెంట్ థీటా అంటే ఈ వాల్యూ వచ్చింది, సీకెంట్ థీటా అంటే ఈ వాల్యూ వచ్చింది, tan థీటా అంటే ఈ వాల్యూ వచ్చింది. మనకి సీకెంట్ లోను tan లోను ఫార్ములా ఉంది, ఏంటది, వి నో దట్. ఏంటమ్మా మనకు తెలిసిన విషయం, Secant square theta minus tan square theta equal to 1. వెరీ గుడ్, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. కాబట్టి సీకెంట్ స్క్వేర్ థీటా అంటే ఎక్స్ స్క్వేర్ బై హోల్ పవర్ 1/3 హోల్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ థీటా అంటే ఎక్స్ వై స్క్వేర్ హోల్ పవర్ 1/3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1. దీన్ని సింప్లిఫై చేస్తే ఏ పవర్ m హోల్ పవర్ అంటే ఏ పవర్ mn, కాబట్టి ఎక్స్ స్క్వేర్ వై హోల్ పవర్ 2/3 మైనస్ ఎక్స్ వై స్క్వేర్ హోల్ పవర్ 2/3 ఈక్వల్ టు 1 అన్నమాట. ఇదమ్మ విషయం, అర్థమైందమ్మా అందరికి? ఎలా అయినా చేయొచ్చు, లేదు ఇంతకుముందు మనం చేసాం కదా కాట్ స్క్వేర్ థీటా, అలాగే చేసినట్టు. లేదంటే మనం డైరెక్ట్ గా ఎక్స్ స్క్వేర్ వై అని చెప్పి సైన్ లోను కాస్ట్ లోను మార్చుకుని కూడా డైరెక్ట్ గా చేసుకోవచ్చు, ఇదంతా ఇబ్బంది లేకుండా. మళ్ళీ మీ లేదంటే ఊరంతా తిప్పి మా ఇంటికి తీసుకెళ్ళినట్టు కాకుండా డైరెక్ట్ గా కూడా చేసుకోవచ్చు. ఎలాగో చెప్తాను మెథడ్ 2. గివెన్ ఎక్స్ ఈక్వల్ టు కాట్ థీటా ప్లస్ tan థీటా, y ఈక్వల్ టు సీకెంట్ థీటా మైనస్ కాస్ థీటా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఎక్స్ స్క్వేర్ వై ఈక్వల్ టు, ఎక్స్ స్క్వేర్ వై అంటే కాట్ థీటా ప్లస్ tan థీటా హోల్ స్క్వేర్ ఇంటూ వై అంటే సీకెంట్ థీటా మైనస్ కాస్ థీటా. ఇప్పుడు డైరెక్ట్ గా రాసేయండి, కాస్ థీటా అంటే కాస్ థీటా బై సైన్ థీటా ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా హోల్ స్క్వేర్ ఇంటూ 1 బై కాస్ థీటా మైనస్ కాస్ థీటా అవుతుందమ్మా. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే ఎల్సిఎం సైన్ థీటా కాస్ థీటా అవుతుంది. ఇది ఏమవుతుంది, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా
హోల్ స్క్వేర్ అవుతుందమ్మా. ఇదేమవుతుంది ఎల్సిఎం కాస్ థీటా అవుతుంది, 1 మైనస్ కాస్ క్యూబ్ థీటా అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఈసారి మనకి సైన్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 అంటే 1 బై సైన్ థీటా కాస్ థీటా హోల్ స్క్వేర్, దట్ ఈక్వల్స్ 1 బై సైన్ థీటా కాస్ థీటా హోల్ స్క్వేర్ ఇంటూ పక్కన ఏమొస్తుంది 1 మైనస్ కాస్ క్యూబ్ థీటా, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఇది 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా, సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా అంటే ఇది మనం మళ్ళీ 1 బై సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా. సైన్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ అయిపోతే 1 బై కాస్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ థీటా అంటే 1 బై కాస్ క్యూబ్ థీటా. దీని మళ్ళీ మనం సీకండ్ క్యూబ్ థీటా అని రాసుకోవచ్చాము. ఇదంతా దీని వాల్యూ అంటే ఎక్స్ స్క్వేర్ వై వాల్యూ. ఏమో ఇప్పుడు చూడండి ఎంత చేసే కన్నా ఇది ఈజీగా అయిపోయిందిగా. తర్వాత ఈసారి ఎక్స్ వై స్క్వేర్ చూడండి. ఎక్స్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఏమి ఇచ్చాడు వాడు కాట్ థీటా ప్లస్ టాన్ థీటా, కాబట్టి కాట్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ వై స్క్వేర్ అంటే సీకండ్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అమ్మ. సీకండ్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే 1 బై కాస్ థీటా బై సైన్ థీటా ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా, లేదంటే ఇంతకు ముందే మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి దీని బదులు ఏం రాసుకోవచ్చు మనం 1 బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా అని కూడా రాసేసుకోవచ్చు. అలా అయినా చేయొచ్చు. ఇంటూ ఇదేమవుతుంది 1 బై కాస్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అమ్మ. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే మనకి సైన్ థీటా కాస్ థీటా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే కాస్ థీటా 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ అమ్మ. ఇప్పుడు ఇది 1 బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా, ఇదేమో సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా హోల్ స్క్వేర్, దట్ ఈక్వల్ టు 1 బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా సైన్ పవర్ 4 థీటా బై కాస్ స్క్వేర్ థీటా. ఈ సైన్ ఇందులో 1 టైం క్యాన్సిల్ అయిపోతే సైన్ క్యూబ్ బై కాస్ క్యూబ్ అవుతుంది, అంటే టాన్ క్యూబ్ థీటా అవుతుంది. దీని నుండి మనకి ఇక్కడ నుండి సీకండ్ థీటా ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై హోల్ పవర్ 1/3, అలాగే ఇక్కడ నుంచి టాన్ థీటా ఈక్వల్ టు ఎక్స్ వై స్క్వేర్ హోల్ పవర్ 1/3 అమ్మ. అక్కడ నుంచి మళ్ళీ మనం వీ నో దట్ అని చెప్పి రాసేసుకోవడం. we know that ఏం తెలుసు మనకి సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. కాబట్టి ఎక్స్ స్క్వేర్ బై హోల్ పవర్ 1/3 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై స్క్వేర్ హోల్ పవర్ 1/3 ఎక్స్ వై స్క్వేర్ హోల్ పవర్ 1/3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1. అంటే ఎక్స్ స్క్వేర్ బై హోల్ పవర్ 2/3 మైనస్ ఎక్స్ వై స్క్వేర్ హోల్ పవర్ 2/3 ఈక్వల్ టు 1. అంతే. చూడండి రెండు ఒకలాగా ఉన్నాయా? ఇదే బెస్ట్ ఏమనుకుంటున్నాను. మెథడ్ 2 నయమేమనుకుంటున్నాను. మీకు ఏది బాగుంది? సెకండ్ మెథడ్ సార్. అర్థమైంది కదా. టాన్ థీటా ప్లస్ సైన్ థీటా ఈక్వల్ టు m అని తీసుకున్నాం. టాన్ థీటా మైనస్ సైన్ థీటా ఈక్వల్ టు n అని ఇచ్చాడు వాడు. అదే రెండు వాడికి కాస్ థీటా గ్రేటర్ దాన్ 0 అన్నాడు. m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ ఎలా రాసాం మనం? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి a ప్లస్ b ఇంటూ a మైనస్ b అని రాసాం. m ప్లస్ n అంటే ఈ రెండు యాడ్ చేస్తేనేమో 2 tan థీటా వచ్చింది. m మైనస్ n చేస్తేనేమో ఈ రెండు యాడ్ చేస్తే 2 sin థీటా వచ్చింది. 2 ఇంటూ 2 అంటే 4 కాబట్టి tan థీటా ఇంటూ sin థీటా అయింది. దీని మళ్ళీ ఏం రాసాం మనం? 4 ఇంటూ రూట్ tan స్క్వేర్ థీటా ఇంటూ sin స్క్వేర్ థీటా అని రాసాం. tan స్క్వేర్ థీటా ఇంటూ sin స్క్వేర్ థీటా అంటే మళ్ళీ sin స్క్వేర్ థీటా 1 మైనస్ cos స్క్వేర్ థీటా అని రాసాం. మళ్ళీ tan స్క్వేర్ తో మల్టిప్లై చేసినప్పుడు tan స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఇంటూ cos స్క్వేర్ థీటా, tan స్క్వేర్ థీటా sin స్క్వేర్ థీటా బై cos స్క్వేర్ థీటా ఇంటూ cos స్క్వేర్ థీటా, cos స్క్వేర్ థీటా క్యాన్సిల్ అయిపోతే sin స్క్వేర్ థీటా అవుతుంది. tan స్క్వేర్ థీటా మైనస్ sin స్క్వేర్ థీటాని a ప్లస్ b ఇంటూ a మైనస్ b కింద రాసుకోవచ్చు. కాబట్టి tan ప్లస్ థీటా ప్లస్ sin థీటా ఇంటూ tan థీటా మైనస్ sin థీటా. ఇదేమో m వాల్యూ, ఇదేమో n, కాబట్టి రూట్ n. అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సార్ వీడియో ఆన్ చేయలేదు.
చేస్తాం సార్. చూడండి, ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అని ఇచ్చాడు. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏం చేస్తారు చెప్పండి? ఇలాంటి సమ్స్ మీకు ఉన్నాయా 10th లో? అది ఏ చాప్టర్ లో ఉన్నాయా సమ్స్? నో సార్. సార్ మాకు లేవు సార్. ఎవరు తెలిసిమన్నా లక్ష్మీప్రియ అమ్మాయి? ఎస్ సార్. ఎస్ సార్. సరే చెప్తాను. అంటే ఇప్పుడు మీకు సెట్స్ రిలేషన్స్ ఫంక్షన్స్ చెప్పినప్పుడు మీకు క్లారిటీగా వస్తుంది ఇవన్నీ. కాకపోతే ఒకటి గమనించండి, ఇక్కడ ఎక్స్ ఉంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఉంది, ఇక్కడ 1 ఉంటే ఎక్స్ ప్లస్ ఏం రాసుకోవాలి మనం? 1. అంతే కదా. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ ఏ టాపిక్ లో వచ్చిందమ్మా మీకు 10th క్లాస్ లో? పోలినామియల్ సార్. మరి అక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటంటే ఎవరు? ఎక్స్ లో ఫంక్షన్ అండి దాని అర్థం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటంటే ఎక్స్ లో ఫంక్షన్ అని అర్థం. ముందు అసలు ఫంక్షన్ అంటే ఏంటనేది మనం ఫంక్షన్స్ చాప్టర్ మొదలు పెట్టినప్పుడు చెప్పుకుందాం, మొత్తం క్లారిటీగా చెప్తాను అక్కడ. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అన్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అన్నాను. ఇప్పుడు అమ్మ మీరు పెట్టుకోండి చాలు. ఇప్పుడు నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అన్నాను. ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఎంత అవుతుంది చెప్పండి? sin 0. 0. తర్వాత ఆఫ్ π/6 అన్నాను నేను, అంటే ఎంత అవుతుంది? sin π/6 ఏనా? Yes sir. sin π/6 1/2 సార్. 1/2. ఇప్పుడు చూడండి, ఎఫ్ ఆఫ్ ఇప్పటిదాకా మనం యాంగిల్స్ మాత్రం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే π+x అన్నాను. π+x అన్నప్పుడు సైన్ ఇక్కడ ఎక్స్ ఉంటే ఎక్స్ వచ్చింది, ఇక్కడ π+x వస్తే ఇక్కడ కూడా ఏం రావాలి? i+x. π+x వచ్చింది. సైన్ π+x అంటే ఎంత? π+ అంటే ఏ క్వాడ్రంట్? థర్డ్ క్వాడ్రంట్ సార్. మైనస్ sin x. నెగటివ్ సార్. నెగటివ్ సార్. మైనస్ ఎస్ సార్. ఇంకోటి ఎఫ్ ఆఫ్ 2π - x అన్న, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? sin 2π - x. sin 2π - x అంటే ఇక్కడ sin 2π - ఏ క్వాడ్రంట్? ఫోర్త్ క్వాడ్రంట్ లో సైన్ పాజిటివ్ ఉంది. నెగటివ్ సార్. ఎలా మారుతుంది? ఇది -sin x అవుతుంది మారుతుంది. నెక్స్ట్ అదే ఇప్పుడు నేను ఎఫ్ ఆఫ్ 2π + x అన్నాను. ఇప్పుడు ఏమవుతుందో చెప్పండి? sin 2π + x. sin x సార్. sin x సార్. sin 2π + అంటే ఫస్ట్ క్వార్టర్ లో సైన్ పాజిటివ్ కాబట్టి sin లాగా ఉంటుంది, sin x అయ్యింది. ఇప్పుడు నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు sin x అని తీసుకున్నానా? ఎస్ సార్. మరి ఎఫ్ ఆఫ్ 2π + x తీసుకున్నా సరే నాకు ఏమైనా వచ్చింది? sin x అని వచ్చిందా లేదా? ఎస్ సార్. ఎస్ సార్. sin x బదులు నేను ఏం రాసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకోవచ్చా లేదా? ఎస్ సార్. ఎస్ సార్. అంటే ఇక్కడ నాకు ఏమైంది? ఎఫ్ ఆఫ్ 2π + x ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయిపోయింది. అంటే x ప్లేస్ లో x + 2π ఉన్నా కానీ నాకు ఏమైంది? మళ్ళీ ఫంక్షన్ వచ్చేసింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. అప్పుడు దీన్ని ఏమంటాం అంటే మనం ఈ 2πని పీరియడ్ అంటాం, పీరియడ్ ఆఫ్ sin x అంటాం. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది sin x అని తీసుకున్నాం కదా మనం, కాబట్టి sin x కి పీరియడ్ ఏమవుతుందంటే 2π అవుతుంది అన్నమాట. అర్థమవుతుందా నేను చెప్పింది? అంటే ఇక్కడ మీకు విషయం ఏంటంటే జనరల్ గా మాట్లాడితే ఇంకొకటి చెప్తాను చూడండి. ఒక 3 ఎగ్జాంపుల్ 4 ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత అప్పుడు నేను కండిషన్ చెప్తాను చూడండి ఒకసారి. అదే మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు cos x అని తీసుకున్నాం. cos x అని తీసుకున్నాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 2π + x తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమని వస్తుంది? cos 2π + x కదా అవుతుంది. ఫస్ట్ క్వాడ్రంట్ లో cos పాజిటివ్ నెగటివ్? పాజిటివ్ సార్. ఎలా మారుతుంది? cos మారచ్చు సార్. cos x కానీ మిగిలిపోతుంది. అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 2π + x తీసుకున్నా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చిందే. ఎస్ సార్.
ఇప్పుడు cos x యొక్క పీరియడ్ ఎంత? 2π plus x. 2 sir. 2π అంటే 2π plus x. 2π మొత్తం. ఇక్కడ Okay, f of sir. x ఇక్కడ f of x ఉంటే పర్వాలేదు లేదు, కానీ f of x కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏముంది? 2π ఉందిగా. ఓకే సార్. 2π ఉన్నప్పటికీ కూడా దాని వాల్యూ మారుతుందా? మారట్లేదు. కాబట్టి ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని మనం పీరియడ్ అంటాం. మరి అదే ఇక్కడ మనం 2π మైనస్ అని తీసుకున్నాం, మళ్ళీ f of x కి ఈక్వల్ అవుతుందా? సార్ మైనస్ f of x అయిపోతుంది, f of x కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి 2π మైనస్ అనేది పీరియడ్ కాదు, 2π ప్లస్ కాబట్టి ప్లస్ అనే రావాలి మధ్యలో. అప్పుడే ఆ ప్లస్ వచ్చినప్పుడే ఆ వాల్యూ మారకుండా వస్తే f of x కి ఈక్వల్ అయితే అప్పుడు ఈ వాల్యూని ఏమంటాం అంటే మనం పీరియడ్ అంటాం. ఇంకోటి చెప్తాను చూడండి. ఇక్కడ పై ప్లస్ అని తీసుకున్నాం, మధ్యలో ప్లస్ బాగానే వచ్చింది, కానీ సైన్ ఎక్స్ వచ్చిందా? మనకి రాలేదు. కాబట్టి పై పీరియడ్ అవుతుందా సైన్ కి? No sir. అలాగే సైన్ కి కాస్ కి కూడా పీరియడ్ ఏమవుతుందమ్మా? 2π sir. 2π అవుతుంది ఏమా. నెక్స్ట్ ఈసారి tan చూద్దాం. tan కాటు సీకెండ్ అయ్యి చూద్దాం. tan 2π ప్లస్ ఎక్స్ అన్నా నేను, f of x ఈక్వల్ టు tan x అనుకున్నాను నేను. ఎంత అవుతుంది చెప్పండి? అయ్యో నేను ఇది రాస్తాను. f of 2π ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి? 2π plus x. tan 2π plus x. tan 2π ప్లస్ ఎక్స్ కదమ్మా. ఫస్ట్ క్వాడ్రంట్ సార్ tan పాజిటివ్. సో అంటే ఎలా వస్తుంది? tan x sir. tan x అయిపోతుందా? yes sir. Sir. కాబట్టి ఇప్పుడు tan x యొక్క పీరియడ్ ఎంత అని చెప్పొచ్చు? 2π. 2π sir. 2π అని చెప్పచ్చా? అయితే ఇంకొక క్వశ్చన్ చెప్తున్నాను. f of π ప్లస్ ఎక్స్ అన్నాను, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? Tan pi plus x. π plus third quadrant sir, tan positive. Third quadrant tan positive. tan x. f of x అయిపోయింది. మరి ఇప్పుడు ఇది 2π పీరియడ్ లేకపోతే పై పీరియడ్? Pi period sir. రెండు పీరియడ్స్ అవుతాయి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఇలాగ మనం ప్లస్ తీసుకుని ఏదైనా యాంగిల్ ప్లస్ ఎక్స్ అని రాసినప్పుడు మళ్ళీ f of x వచ్చినప్పుడు ఎన్ని యాంగిల్కి వచ్చినా పర్వాలేదు, అది f of x కి ఈక్వల్ అవ్వచ్చు. కానీ అందులో వచ్చిన లీస్ట్ యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని మనం పీరియడ్ అంటాం. కాబట్టి tan x పీరియడ్ ఎంత? Pi sir. Pi sir. అర్థమవుతుందని నేను చెప్పింది. అలాగే కాట్ చూద్దాం. f of x ఈక్వల్ టు కాట్ x. ఇక్కడ f of 2π ప్లస్ ఎక్స్ అన్నాను, కాట్ 2π ప్లస్ ఎక్స్ కాట్ ఎక్స్ అంటే f of x. అలాగే ఇక్కడ f of π ప్లస్ ఎక్స్ తీసుకోండి. కాట్ π ప్లస్ ఎక్స్ అంటే థర్డ్ క్వార్టర్ లో కాట్ పాజిటివ్ కాబట్టి కాట్ లాగా ఉంటుంది కాబట్టి కాట్ ఎక్స్ అవుతుంది. కాబట్టి f of x ఈక్వల్ అవుతుంది. కాబట్టి f of π ప్లస్ ఎక్స్ ఈక్వల్ f of x అయింది. కాబట్టి కాట్ ఎక్స్ యొక్క పీరియడ్ కూడా ఏమవుతుంది? పై అవుతుంది. అర్థమవుతుంది. అంటే ఇక్కడ 2π అనేది పీరియడ్ అవుతుంది, పై అనేది పీరియడ్ అయిపోయి తర్వాత 3π తీసుకుని అయిపోద్ది, 4π తీసుకుని అయిపోతుంది, 5π తీసుకుని అయిపోతుంది, ఏ పై తీసుకుని అయిపోతుంది. అర్థమవుతుందా? అందువల్ల ఆ అన్ని పైల్లోనూ కూడా లీస్ట్ వాల్యూ ఆఫ్ పై ఏదైతే ఉందో, లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ పై ఏదైతే ఉందో అది కూడా ఈవెన్ నెంబర్ అయ్యి ఉండాలి. ఇంకేముంది మనకి? ఇది పై ఒకటేగా. ఇప్పుడు మనం ఏ నెంబర్ ఆఫ్ పై తీసుకున్నా సరే, 1π తీసుకున్నా, 2π తీసుకున్నా, 3π తీసుకున్నా, 4π తీసుకున్నా, ఏ పై తీసుకున్నా సరే మనకి f of సమ్ వాల్యూ తీసుకున్నప్పుడు మనకి f of x కి ఈక్వల్ అయిపోతుంది. కాబట్టి కాట్ x యొక్క పీరియడ్ అంటే మనం ఆ వచ్చిన వాల్యూస్ అన్నింటిలోనూ కూడా లీస్ట్ వాల్యూ అని చెప్పాలి. కాబట్టి లీస్ట్ వాల్యూ పయ్యేగా. Yes sir. f of π ప్లస్ ఎక్స్ అన్నా, f of 2π ప్లస్ ఎక్స్ అన్నా, f of 3π ప్లస్ ఎక్స్ అన్నా, f of nπ ప్లస్ ఎక్స్ అన్నా. ఇక్కడ n ప్లస్ లో ఏదైనా ఇంటీజర్ పెట్టుకోండి, పాజిటివ్ ఇంటీజర్ పెట్టుకోండి, నెగిటివ్ వద్దు. ఎందుకు నెగిటివ్ వద్దు అంటే నెగిటివ్ పెట్టుకున్నారు అనుకోండి అప్పుడు మళ్ళీ నెగిటివ్ కామన్ తీసుకోవాలి. కామన్ తీసుకుంటే మైనస్ వచ్చేస్తుంది. ఎందుకంటే కాట్ ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ కాట్ థీటా కదా, అవునా? కాబట్టి ఇక్కడ n వాల్యూ పాజిటివ్ ఇంటీజర్ తీసుకోండి, పాజిటివ్ వాల్యూ తీసుకోండి. ఓకేనా? 5/2 కండిషన్ లో తీసుకొచ్చా సార్. 5/2. yes sir. 5/2 ప్లస్ అంటే ఏ క్వార్టర్ లోకి వెళ్తుంది? 5/2 ప్లస్ సెకండ్ క్వాడ్రంట్ సార్. Second quadrant sir. no sir. No sir, negative sir.
f of pi by 2 plus x equal to cot pi by 2 plus x. cot pi by 2 plus అంటే ఏ క్వార్టర్ అంటే సెకండ్ క్వార్టర్. సెకండ్ క్వార్టర్ లో cot పాజిటివ్ నెగిటివ్. cot ఎలా మారుతుంది? Negative. tan కింద మారిపోతుంది. నో సార్. కాబట్టి ఇంకా పై బై 2 అనేది మాట్లాడకూడదు మనం. ఎందుకంటే ఇక్కడ Okay, మీకు f of x రావాలంటే ఖచ్చితంగా అది ఈవెన్ యాంగిల్ అయి ఉండాలి. అంటే పై యొక్క మల్టిపుల్స్ అయి ఉండాలి. అర్థమవుతుందా? ఓకే సార్. ఇలా మీరు ఏది తీసుకున్నా సరే f of x కి ఈక్వల్ అయిపోతుంది. అలా అని చెప్పి వీటన్నిటిని పీరియడ్ అనలేము కదా. అందులో మనం పీరియడ్ ఎలా చెప్తామంటే లీస్ట్ వాల్యూ ఆఫ్ పై ఏదైతే ఉందో, లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ పై ఏదైతే ఉందో దాన్ని మనం పీరియడ్ కింద చెప్తాం. అంటే ఈ cot x యొక్క పీరియడ్ ఎంత అవుతుందా? Pi, sir. I, sir. tan x పీరియడ్ ఎంతమ్మా? పై. చూసారు కదమ్మా. Yes, sir. అలాగే sin x పీరియడ్ ఎంతమ్మా? 2 2 pi, sir. అలాగే cos x పీరియడ్ ఎంతమ్మా? 2 pi. 2 pi సార్. అలానే మీకు ఇంకో విషయం చెప్పనా, ఇప్పుడు f of 2 pi plus x f of x కి ఈక్వల్ అవుతుంది. f of 4 pi తీసుకున్నా, 6 pi తీసుకున్నా, 8 pi తీసుకున్నా, ఏ ఈవెన్ నెంబర్ ఆఫ్ పై తీసుకున్నా సరే f of x ఈక్వల్ అయిపోతుంది. కానీ అన్ని ఈవెన్ నెంబర్స్ లో కూడా లీస్ట్ ఈవెన్ నెంబర్ ఏంటి? 2 pi కదా. అందువల్ల ఏంటంటే పీరియడ్ ఆఫ్ x అంటాం, sin x అంటాం. అలాగే cos x కూడా పీరియడ్ ఏమవుతుందంటే 2 pi అవుతుంది. అదవుతుందమ్మా. కానీ tan కి cot కి మాత్రం ఏమవుతుంది పీరియడ్? Pi. I, sir. పై అవుతుంది. నెక్స్ట్ ఈసారి సీకెండ్ పీరియడ్ కావాలనుకోండి, సీకెండ్ ఎలా రాసుకోవచ్చు మనం? Secant 2 pi minus x. అది కాదు నేను అనేది. సీకెంట్ అనే ట్రిగ్నామెట్రిక్ రేషియోని మనం ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియో కింద రాసుకోగలం? 1 by cos, sir. 1 by cos, sir. వెరీ గుడ్. 1 by cos అన్నాడు కదా. మరి కాస్ కి పీరియడ్ ఎంత? 2 pi. 2 pi, sir. అలాగే సీకెంట్ కూడా పీరియడ్ 2 pi అయిపోతుంది. ఓకేనా? Okay, Yes, sir. అలాగే కొసికెంట్ అంటే ఎలా రాసుకోవచ్చు మనం? 1 by sin, sir. మరి సైన్ పీరియడ్ ఎంత? 2 pi. 2 pi, sir. కాబట్టి కొసికెంట్ కూడా ఏమైపోతుందంటే 2 pi. 2 pi. అర్థమవుతుందమ్మా. అంటే ఇప్పుడు మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సైన్ కి, కాస్ కి, సీకెంట్ కి, కొసికెంట్ కి పీరియడ్ ఎంత? 2 pi. 2 pi. కాటికి మాత్రం Pi. Pi. అది గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? కావాలంటే అది కూడా ఒకసారి ఎగ్జాంపుల్ చూసేద్దాం, ఆ తర్వాత నేను కండిషన్ చెప్తాను మీకు. ఓకేనా? చూడండి. f of x ఈక్వల్ టు సీకెంట్ x అన్నాను. అంటే f of 2 pi plus x ఈక్వల్ టు సీకెంట్ 2 pi plus x. ఏమా? 2 pi plus x దట్ ఈక్వల్స్ సీకెంట్ 2 pi plus అంటే ఏ క్వాడ్రంట్? ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ లో సీకెంట్ పాజిటివ్ అని ఇక్కడ పాజిటివ్. సీకెంట్ మారుతుందా? మారదా? సీకెంట్ x అంటే f of x కి ఈక్వల్ అయిపోతుంది. అంటే ఇక్కడ చూడండి f of 2 pi plus x ఈక్వల్ f of x అయిపోయింది కాబట్టి సీకెంట్ యొక్క పీరియడ్ ఎంత అవుతుంది? 2 pi. ఒకవేళ మీకు అనుమానం వచ్చి పై ప్లస్ ఎక్స్ చేసుకోండి కావాలంటే, చేస్తే సీకెంట్ పై ప్లస్ ఎక్స్ అవుతుంది. పై ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్? Third quadrant, sir. Third quadrant, sir. Negative, sir. ఎప్పుడైతే నెగిటివ్ వచ్చింది f of x కి ఈక్వల్ అవుతుందా? అవదు, పోయినట్టే. No. అలాగే f of x ఈక్వల్ టు కొసికెంట్ x అని తీసుకోండి. f of పై ప్లస్ x ఈక్వల్ టు కొసికెంట్ పై ప్లస్ x. ఇంకో విషయం, ఇక్కడ ఎప్పుడైనా సరే యాంగిల్ ఏదైనా రావనివ్వండి, కానీ మధ్యలో మాత్రం ఇక్కడ వచ్చేది ప్లస్ సైన్ రావాలి, నెగిటివ్ సైన్ కాదు. కండిషన్ అది. కాస్ కొసికెంట్ పై ప్లస్ x. పై ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్? Third quadrant. Third quadrant, sir. Negative, sir. కాబట్టి పోయినట్టేగా. Yes, sir. ఒకసారి f of 2 pi plus x రాయండి. కొసికెంట్ 2 pi plus x. First quadrant, sir. Cosecant positive. కాబట్టి ఎలా మారుతుంది? కొసికెంట్ x అయిపోతుంది. Cosecant x. అలాగే ఇప్పుడు f of 4 pi plus x రాయండి. కొసికెంట్ 4 pi plus x. 2 into 2 pi plus x, 2 pi plus x, sir. Cosecant. First quadrant. Cosecant x. ఈక్వల్ అయిపోతుంది. అంటే f of x ఈక్వల్ అయిపోతుంది. అంటే ఇక్కడ మీకు అర్థమైంది కదా పీరియడ్ అంటే ఏంటనేది? ద లీస్ట్ పాజిటివ్ వాల్యూ ఆఫ్ పై సాటిస్ఫైయింగ్ ది కండిషన్ ఏంటంటే f of n pi plus x ఈక్వల్ టు f of x. అర్థమైందా మీకు? Yes, sir.
ద లీస్ట్ వాల్యూ ఆఫ్ పై సాటిస్ఫైస్ ది కండిషన్ ఎఫ్ ఆఫ్ ఎన్ ప్లై ప్లస్ ఎక్స్ లేదా ఎక్స్ ప్లస్ ఎన్ పై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఈక్వల్ అయిపోవాలి. ఆ లీస్ట్ వాల్యూ ఆఫ్ పైన ఏమంటాం అంటే మనం పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్ అంటాం. మరి ఇక్కడ 4π పీరియడ్ అవుతుంది, 2π పీరియడ్ అవుతుంది, 6π అవుతుంది, 8π అవుతుంది, 10π అవుతుంది, ఏ ఈవెన్ నెంబర్ పై అయినా అయిపోతుంది. కానీ అందులో అన్నింటిలోనూ కూడా లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్నే మనం పీరియడ్ కింద తీసుకోవాలి. ఓకేనా? అర్థమవుతామే అది విషయం. తర్వాత నెక్స్ట్ అంటే ఇప్పుడు కండిషన్ ఏం చెప్తామంటే మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్పి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్పి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే దాన్ని మనం అక్కడ ఏం చెప్తామంటే ఎన్పై అనేది పీరియడ్ అంటాం. ఎన్పై అనేది పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటాం. పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటాం. కానీ ఈ ఎన్పైలో లీస్ట్ వాల్యూ ఆఫ్ పి ఏదైతే ఉందో దాన్నే మనం పీరియడ్ అంటాం. అంతే కదా? అవునా? ఎందుకంటే ఇప్పుడు సైన్ కి పీరియడ్ ఎంత? 2π 2π sir. 2π 2π sir. 2π sir. 2π sir. సెకండ్ కి 2π 2π. 2π. మరి 2π మాత్రం అవుతుందా? ఏ 4π అవుదా? అవుతుంది సార్. లీస్ట్ వాల్యూ కాబట్టి. ఆ లీస్ట్ వాల్యూ కాబట్టి అక్కడ 2π మాత్రం తీసుకోవాలి మనం. అర్థమవుతుందమ్మా? అదే ట్యాన్ కి కాటికి పీరియడ్ ఎంత అవుతుందమ్మా? 5 sir. 5 అది విషయం. అక్కడ ఇంకా అవుతుంది కావాలంటే, కానీ లీస్ట్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి 5 అవుతుంది అన్నమాట. ఓకేనా? సరే. కాబట్టి కండిషన్ ఏమవుతుందంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్పై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే అప్పుడు ఎన్పై అనేది దాన్ని మనం ఏమంటాం అంటే పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఎక్స్ అంటాం. అందులో మనం తీసుకోవాల్సింది ఏంటంటే లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎన్ తీసుకోవాలి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే పిని ఏమంటాం అంటే మనం పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటాం. పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటాం. ఓకేనా? అర్థం విషయం అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. తర్వాత ఇంకొక ఫార్ములా చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు మనకి ఇలా ఇచ్చడం సైన్ 5x అని ఇచ్చాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ 5x అని ఇచ్చాడు. ఏమా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ 5x అని ఇచ్చినప్పుడు మనకి ఎక్స్ ప్లేస్ లో ఏం పెడితే మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. అది దాన్నే కదా మనం అంటున్నాం పీరియడ్ అని. యాంగిల్ అంటున్నాం. ఎక్స్ ప్లేస్ లో ఏది సబ్స్టిట్యూట్ చేస్తే అని కాదు, అక్కడ సబ్స్టిట్యూట్ చేసే దాంట్లో యాంగిల్ ఏదైతే వస్తుందో ఆ యాంగిల్ ని మనం పీరియడ్ అంటున్నాం. అయితే ఇక్కడ గమనిస్తే మీరు జనరల్ గా ఈ 5 లేదనుకోండి, దీని యొక్క పీరియడ్ ఎంత సైన్ ఎక్స్ కి? 2π కదా. ఇప్పుడు చూడండి, ఎఫ్ ఆఫ్ 2π/5 + x అని పెట్టండి. దట్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏం రాసుకోవాలి? నేను 2π/5 + x అని రాసుకోవాలి ఇక్కడ. ఒకసారి సైన్ 5 × 2π/5 + x. ఇప్పుడు రెండు మల్టిప్లై చేయండి 5 తో. సైన్ 5 × 2π/5 + 5x. ఈ 5 క్యాన్సిల్ అయిపోతే సైన్ 2π + 5x అని వచ్చిందా లేదా? మళ్ళీ దీని వాల్యూ ఏమవుతుంది? సైన్ 5x అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ అయింది. అర్థమైందమ్మా? ఎస్ సార్. పీరియడ్ 2π చెప్తున్నాను వినండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే మీకు సైన్ ఎక్స్ అని ఉంటే 2π అని చెప్తాం. అది కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా ఉందనుకోండి ఎక్స్ ముందు, ఆ వాల్యూని ఏం చేస్తామంటే 2π/a కింద తీసుకుంటాం. 2π ఆ వాల్యూ తీసేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ax అని ఇచ్చాడు అనుకోండి. దీని పీరియడ్ ఎంత అవుతుంది అంటే ముందు ఏ లేదనుకోండి, ఏ లేకపోతే సైన్ ఎక్స్ పీరియడ్ ఎంత? 2π సార్. 2π. కానీ మరి ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏముంది? ఏ సార్.
ఏ ఉంది, ఏ ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి బై ఏ వేసేయండి, మాడ్ ఏ వేసేయండి. అది ఫార్ములా. అర్థమవుతుందా? ఎస్ సార్. ఇక్కడ మనం ఫార్ములా ఎలా చెప్తామంటే ద పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఏఎక్స్ ఈజ్ 2π బై మాడ్ ఏ. అలాగే ఇంకోలా కూడా చెప్పచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఏఎక్స్ ప్లస్ బి అని ఉందనుకోండి, ఇక్కడ కూడా అంతే. దీని యొక్క పీరియడ్ కూడా ఏమవుతుందంటే 2π బై మాడ్ ఏ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బి అనేది కాన్స్టెంట్ కదా, బి అనేది కాన్స్టెంట్ కదా. అర్థమవుతుందా? అందువల్ల ఇక్కడ కూడా ఏమవుతుందంటే 2π బై మాడ్ ఏ అవుతుంది. చూద్దాం ఒకసారి, లేదా అది కూడా చూడండి ఒకసారి. ఎఫ్ ఆఫ్ 2π బై ఏ, ఇక్కడ మరి ఎక్స్ కోషెంట్ ఏదైతే ఉందో అది మనం వేసుకోవాలి కాబట్టి ఆ పీరియడ్ బై 2π బై ఏ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఏ ఇంటూ 2π బై ఏ, 2π బై ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ బి. అర్థమైందమ్మా? ఇక్కడ ఎక్స్ ప్లస్ లో నేను ఏం రాశానంటే 2π బై ఏ ప్లస్ ఎక్స్ రాశానమ్మా. మల్టిప్లై చేయండి, మల్టిప్లై చేస్తే సైన్ ఏ ఇంటూ 2π బై ఏ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి, ఏఏ క్యాన్సిల్ అయిపోతే సైన్ 2π ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి అయ్యిందమ్మా. ఇప్పుడు చూడండి, ఇది సైన్ 2π ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్? ఫస్ట్ క్వాడ్రంట్. సైన్ పాజిటివ్ నెగిటివ్? పాజిటివ్. పాజిటివ్. ఎలా వస్తుంది? sin ax plus b. sin ax plus b. కాబట్టి దీన్ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవచ్చు. ఎస్ సార్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జనరల్ గా మాట్లాడితే సైన్ ఎక్స్ కి పీరియడ్ ఎంత? 2π సార్. 2π సార్. అదే సైన్ ఏఎక్స్ కి పీరియడ్ అడిగితే 2π బై 2π బై ఏ. 2π మాడ్ ఏ వేసుకోవాలి. అర్థమవుతుంది? ఎక్స్ కోషెంట్ ఏదైతే ఉందో అది డినామినేటర్ లో వేసుకోవడం, అసలు పీరియడ్ కి డినామినేటర్ లో ఈ కోషెంట్ ఆఫ్ ఎక్స్ వేసుకోవడం, దానికి మాడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవడం, అంతే. ఇప్పుడు ఒకవేళ మనకి ఇలా ఇచ్చాడు అనుకోండి, దీని పీరియడ్ ఏమవుతుందో చెప్పండి. cos 7x అని ఇచ్చాడు, దీని పీరియడ్ ఏమవుతుందో చెప్పండి. 2π బై 2π బై 7. 2π బై మాడ్ 2π బై మాడ్ 7. అలాగే ఇప్పుడు sin 11x అని ఇచ్చాడు, దీని పీరియడ్ ఏమవుతుందో చెప్పండి. 2π బై మాడ్ 2π బై మాడ్ 11. అంతే. ఇప్పుడు ఈసారి tan కి జనరల్ అమ్మ చెప్పమ్మా. మాడ్ అంటే ఏంటి సార్? మాడ్ అంటే మాడ్యులస్. మీకు లోయర్ క్లాస్ లో చెప్తారు కదా, మాడ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని, ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అని, ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అని, ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 అని చెప్తారమ్మా. మాడ్యులస్ ఫంక్షన్, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ది ఫంక్షన్ చెప్తారమ్మా. మాడ్యులస్ అంటే మీకు ఇంకా డెప్త్ గా మనం ఫంక్షన్స్ అనే టాపిక్ ఉంటుంది ఫస్ట్ చాప్టర్, అందులో మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను. మనం అసలు జనరల్ గా మాడ్ 5 అంటే ఎంత రాస్తాం? 5. మాడ్ మైనస్ 5. అప్పుడు కూడా 5 రాస్తాం. మరి ఎందుకు అలా రాస్తాం? మాడ్ ఫంక్షన్ అప్లై అవుతుంది కదా సార్ అక్కడ 5 కి -5. మాడ్ అప్లై అవుతుంది, బాగానే ఉంది. కానీ మరి మాడ్ 5 అన్నా 5 రాస్తున్నాం, మాడ్ -5 అన్నా 5 రాస్తున్నాం. మరి రెండింటికి ఒక వాల్యూస్ ఎలా వస్తుంది అంటే ఆ ఫంక్షన్ డిఫైన్ చేసిన దాన్ని బట్టి వస్తుందమ్మా. అర్థమవుతుందని చెప్పింది. ఇక్కడ విషయం ఏంటంటే మాడ్ ఎక్స్ ని ఇలా డిఫైన్ చేస్తారు. మాడ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయితే, అలాగే ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అని ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 అయితే. ఇక్కడ విషయం ఏంటంటే చూడండి, మాడ్ 2 ఈక్వల్ టు మీరు మాట్లాడితే లోపల ఉన్న 2 వాల్యూ గ్రేటర్ దాన్ 0 లెస్ దాన్ 0? గ్రేటర్ దాన్ 0 సార్. అంటే 2 గ్రేటర్ దాన్ 0 కాబట్టి మన ఈ కండిషన్ ప్రకారం ఏం రాసుకోవచ్చు? 2 లోపల ఏదైతే ఉందో అది రాసుకోవచ్చు. కానీ లోపల ఉన్న వాల్యూ లెస్ దాన్ 0 అయితే మాత్రం ఏం రాసుకోవాలి? ఆ లోపల ఉన్న వాల్యూకి నెగిటివ్ సైన్ పెట్టుకుని రాసుకోవాలి. అంతేనమ్మా? లోపల ఉన్న వాల్యూ పాజిటివ్ వాల్యూ అయితే సేమ్ యాజ్ ఇట్ ఇస్ వాల్యూ రాసేస్తాం. లోపల ఉన్న వాల్యూ నెగిటివ్ వాల్యూ అయితే ఆ లోపల ఉన్న వాల్యూకి మళ్ళీ నెగిటివ్ సైన్ అప్లై చేసి రాస్తాం. ఇప్పుడు ఇదే వాల్యూని మాడ్ -2 అన్నాం అనుకోండి, ఇక్కడ -2 లెస్ దాన్ 0 గ్రేటర్ దాన్ 0? లెస్ దాన్ 0 అలా ఉంచని చెప్తాను. మరి లెస్ దాన్ 0 అయినప్పుడు కండిషన్ ఏంటి? -x కదా రాయాలి. ఎక్స్ అంటే లోపల ఉన్న వాల్యూ, ఎక్స్ అంటే ఇది,
కాబట్టి -2 అంటే +2 అయిపోదా? ఇది లాజిక్. అక్కడ మనం లోయర్ క్లాసుల్లో మాడ్ 2 అన్న మాడ్ -2 అన్న 2 రాసేస్తాం. ఎందుకు అలా రాస్తాం అంటే ఆ ఫంక్షన్ ఇలా డిఫైన్ చేశారు. ఆ డిఫైన్ చేసిన ఫంక్షన్ ఆ వాల్యూని బట్టి మనం ఏంటంటే ఈ విధంగా రాస్తాం అన్నమాట. అర్థమవుతుంది? ఫంక్షన్ అనే చాప్టర్ లో మీకు కరెక్ట్ గా వస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఇంకోటి ఇక్కడ మాడ్ ఎందుకు ఇచ్చాడో చెప్తాను చూడండి. మాడ్ ఇవ్వకపోయాడు అనుకోండి, మైనస్ వాల్యూ వస్తే ఇబ్బంది అయిపోతుంది కదా, మరి f(x) కి ఈక్వల్ అవుతుందా? సార్ అవ్వచ్చు సార్. అందువల్ల ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు సార్ అలా మాడ్ అప్లై చేసినప్పుడు డినామినేటర్ లో మైనస్ వాల్యూ రాసుకోవచ్చా సార్? ఇక్కడ మాడ్ అప్లై చేసినప్పుడు డినామినేటర్ లో మైనస్ వాల్యూ అంటే మైనస్ ఉన్న ప్లస్ అయిపోతుంది కదా మాడ్ ఉంటే. అదే సార్ మాడ్ లో మైనస్ వాల్యూ రాసుకోవచ్చా సార్ పీరియడ్ అడిగినప్పుడు అలాగా? రాసుకోవచ్చు, అది ప్లస్ అయిపోద్ది ఎలాగైనా. ఓకే సార్. ఇంకొకటి నెక్స్ట్ ప్యాన్ కి కాట్ కి పీరియడ్ ఎంత? 5. 5 సార్. 5. నెక్స్ట్ ఇప్పుడు tan AX అంటే పీరియడ్ ఎంత అవుతుంది అంటారు? దీన్ని బట్టి చెప్పండి నాకు. 5/A. 5 mod A. నెక్స్ట్ cot AX అంటే పీరియడ్ ఎంత అవుతుంది అంటారు? 5 5 mod A. 5 mod A. 5 mod A. అదే secant AX కి cosecant AX కి పీరియడ్ ఏమవుతుంది అంటారు? 2π/mod A. 2π/mod A. ఎందుకు అలాగే? secant x అంటే మనం ఎలా రాసుకోవచ్చు? మనం 1/cos x అని రాసుకోవచ్చు. cosecant x అంటే ఎలా రాసుకోవచ్చు? మనం 1/sin x అని రాసుకోవచ్చు. అందువల్ల సైన్ కి కాస్ కి ఏవైతే పీరియడ్స్ ఉన్నాయో అదే పీరియడ్ దీనికి వస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ ఏ ఉంది కాబట్టి బై ఏ అని వచ్చింది. ఒకవేళ ఎలా ఉంది అనుకోండి, పీరియడ్ ఎంత అవుతుందో చెప్పండి. tan 5x + 7 అని ఉంది, పీరియడ్ ఎంత అవుతుందో చెప్పండి. 5/mod 5. 5x + 7. ఇంకా అంతే. మాడ్ 5x + 7 ఏంటి? మళ్ళీ x వస్తుందా అభిరామ్? yes sir. మాడ్ 5 అంతే. x క్వోషియంట్ మాత్రమే రాయమని చెప్తున్నాను నేను. ఇప్పుడు ఎలా ఇచ్చాడు అనుకోండి, దీని Yes sir. పీరియడ్ ఎంత అవుతుందో చెప్పండి. 5/mod 8. 5/mod 8. మీకు అర్థమైంది కదా? పీరియడ్ అంటే కరెక్ట్గా తెలిసింది కదా. Yes sir. పీరియడ్ అంటే అసలు జనరల్గా ఏం చెప్తాం మనం? f(x + p = f(x) అయితే ఆ p వాల్యూని మనం పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్ అని చెప్తాం అన్నమాట. అర్థమవుతుందా? అది ఈ టాపిక్ మీద నోట్స్ మనం రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. మీకు అందరికీ క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. మీరు